మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. వీళ్ళు చేసే విగ్రహాలన్నీ కూడా మన ముందు సజీవంగా కదలాడుతున్నారా వాళ్ళు మనుషులుగా అనిపించేలా ఉంటాయి. అటువంటి రాజ్ కుమార్ వడియార్ గారి మాటల్లోనే ఈరోజు అసలు ఈ శిల్పకళ ఎప్పటి నుంచి జనరేషన్స్లో ఇలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. దాదాపు ఈ శిల్పకళ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? మా తాతగారు సత్యలింగం వడియార్ నుంచి ఇది ప్రారంభమై ఈ రోజుకి దగ్గరగా 110 సంవత్సరాల వరకు నుంచి ఈ విగ్రహాలు తయారు చేయడం జరుగుతూ ఉంది. కొత్తపేటలో వడియార్ ఫైన్ ఆర్ట్స్ అనేటువంటి స్థాపించి మా తండ్రి గారి తర్వాత నేను ప్రారంభించి దగ్గరగా 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాలుగా నేను సుమారు ఈ కొత్తపేట నుంచి ఎంతోమంది చరిత్రకారులు, ప్రముఖులు వాళ్ళ విగ్రహాలు చేయటం, ఇది నా తండ్రి నుంచి నేను నేర్చుకున్నటువంటి ఈ శిల్పకళ అనేటువంటిది వారసత్వంగా వచ్చిందనే నేను భావిస్తాను. ఇప్పుడు కూడా నా తండ్రి నాకు గురువు. నా తండ్రి నుంచి నేర్చుకున్నటువంటిది ఏదైతే ఉందో ఈ డిప్లొమాలు ఇవన్నీ కూడా ఒక లైన్ వరకు అది ఉంటుంది. ఇది మన ఆలోచన బట్టి విగ్రహాలు తయారవుతూ ఉంటాయి. ఆ విగ్రహాలు చేయటం కూడా అది ఒక భగవత్ సంకల్పం అని నేను చెప్తాను. ఎందుచేతనంటే లేని రూపాన్ని మేము చూపించడం అంటే మాలో ఎంత జిజ్ఞాస ఉండాలి, ఆ రకంగా చేయాలనేటువంటి తపన అనేటువంటిది. మేము ఉదయం 6 o'clockకే మేము వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగా ఒక డెడికేటెడ్గా మేము విగ్రహాలు చేయటం అనేటువంటిది ఇది వ్యాపారం కాదు. అట్లా కళ ఎప్పుడూ కూడా వ్యాపారం కాకూడదని మా తండ్రి గారు చెప్పేటువంటి స్ఫూర్తి ఇప్పటికి కూడా మాకు ఆచరిస్తూనే ఉంటాం. అట్లాగే విగ్రహాలు ఇక్కడి నుంచి అమెరికా కూడా పంపించడం జరిగింది. అమెరికా లాస్ ఏంజల్స్లో ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత 96లో నేను ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం రూపకల్పన చేయడం జరిగింది. అది అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఏర్పాటు చేశారు. అట్లాగే ఎంతోమంది బాలుగారు ఇక్కడ ఉండి ఆయన విగ్రహాన్ని స్వయంగా ఆయన తయారు చేయించుకున్నటువంటి సందర్భం ఉంది. అట్లాగే తమిళనాడులో జయలలిత విగ్రహం సరిగ్గా రాకపోతే ఆ డిప్యూటీ ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి నా దగ్గరకు వచ్చి మీరు ఆ విగ్రహం చూసి నాకు విగ్రహం చేయాలనేటువంటిది కోరిక మేరకు ఆ జయలలిత విగ్రహం అక్కడ జయలలిత, ఎంజీఆర్, అన్నాదురై విగ్రహాలు చేయటం ఇవన్నీ కూడా నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి ఇక్కడ విగ్రహాలు చేయించుకుంటున్నారంటే అది చాలా. ఇదివరకు మద్రాసు రాష్ట్రం నుంచి విగ్రహాలు తెచ్చుకునేవారు. వాళ్ళే వచ్చి మన దగ్గర ఈ విగ్రహాలు చేయించుకుంటున్నారంటే అది వడియార్ ఫైన్ ఆర్ట్స్కి ఉండేటువంటి ఒక గొప్ప ఇదనేటువంటిది నేను భావిస్తాను ఇప్పుడు కూడా. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో ఉండేటువంటి ఈ కాటన్ విగ్రహాలే కావచ్చు, ఇంక వేరే ఏ విగ్రహమైనా కూడా కావాలని నన్ను ప్రతి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి చాలా విగ్రహాలు, తెలంగాణ సంస్కృతి ఇక్కడి నుంచే తయారు చేసే విగ్రహాలు పంపించడం జరిగింది. తెలంగాణ పోరాట యోధుల చాకలయ్యమ్మ దగ్గర నుంచి ఈ ఇప్పుడు ఉన్నటువంటి కవులు కాళోజీ నారాయణరావు ప్రజాకవి ఎంతోమంది విగ్రహాలు ఇక్కడి నుంచి రాణి రుద్రమదేవిది ఆంధ్ర కాకతీయ విశ్వవిద్యాలయంలో చేస్తే నాకు కాకతీయ యూనివర్సిటీ నుంచి నాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. అట్లాగా నేను ఈ విశ్వవిద్యాలయాల్లో చేయటం నేను అదృష్టంగా భావిస్తాను. ఇప్పుడు నన్నయ్య యూనివర్సిటీలో ఆదికవి నన్నయ్యది ఇచ్చాను. అట్లా ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి, అట్లాగా కుప్పం ద్రవిడ యూనివర్సిటీలో ఎన్టీ రామారావు గారు, ఇట్లా ఈ విశ్వవిద్యాలయాల నుంచి నాకు రావడం అనేటువంటిది జేఎన్టీయూ కాకినాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇట్లా విశ్వవిద్యాలయాలకి ఇక్కడి నుంచి పబ్లిక్లో పెట్టడం వేరు, విశ్వవిద్యాలయాల్లో చేయటం అనేటువంటిది చిన్నమే ఇది కాదు. అసలు అన్నీ స్టడీ చేసే వాళ్ళ విగ్రహాలు ఇక్కడ ఆర్డర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో టెంకర్ స్టాట్యూ చేస్తాను అక్కడ. అట్లాగా ఆ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీలు చేయటం చాలా రేపు వచ్చేతనానికి స్ఫూర్తి ఆ విగ్రహాలు. నేను కూడా వ్యాపారాత్మకంగా విగ్రహాలు చేసేది ఉండదు. కళ అనేటువంటిది 10 మందికి ఉపయోగపడాలి, ఆ రకంగానే విగ్రహాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విగ్రహాలు చేసేటప్పుడు వాళ్ళ చరిత్ర తెలుసుకుని వారు మనం చేయాల అవసరం లేదా, సమాజానికి ఏం సేవ చేశారు, వాళ్ళని మనం చేయవలసిన అవసరం ఉందా లేదని మేము విన్నది ఏంటంటే అదే వాళ్ళు ఎవరైతే సేవ చేశారో ఆ దృక్పథంతోనే అబ్దుల్ కలాం గారి విగ్రహాలు కూడా ఎవరో ఆర్డర్ చేయనివి కూడా మీరు తయారు చేసి ఇచ్చారని మేము విన్నాం. అదే ఆయన మరి స్ఫూర్తే కదా. అబ్దుల్ కలాం కానీ, స్వామి వివేకానంద కానీ వీళ్ళంతా స్ఫూర్తి ప్రదాతలే కదా.
వీళ్ళందరి విగ్రహాలు కూడా నేను ఫ్రీగానే ఇస్తూ ఉంటాను. చాలా కాలేజీలకు కావచ్చు, స్కూల్స్కి కావచ్చు, నేను ఎంకరేజ్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు అబ్దుల్ కలాం నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది, స్వామి వివేకానంద, ఇటువంటి స్ఫూర్తి ప్రదాతల విగ్రహాలు కొంతమంది వెలుగులోకి తీసుకురాలేకపోయినా మా ఉడయార్ ఫైనాన్స్ నుంచి కొంత సంవత్సరానికి 2-3 విగ్రహాలు మేము స్పాన్సర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సార్ అంతేకాకుండా మేము ఇంకొక విషయం మేమైతే విన్నది ఏంటంటే, రమణ మహర్షి గారి విగ్రహం ఎందుకో మీకు చెయ్యి తిరగట్లేదని చెప్పి ప్రత్యేకించి ఆయన ఎక్కడైతే ఉన్నారో అక్కడ అసలు ఆ స్టోరీ ఏంటి సార్ చెప్పండి. రమణ భగవాన్ విగ్రహం అది అక్కడ పెట్టడానికి, అది భీమవరంలో ఒకటి, తర్వాత రమణాశ్రమంలో ఒకటి పెట్టడానికి వాళ్ళు తయారు చేయించినప్పుడు సరిగా రూపురేఖలు సరిగా రాలేదు. అది కొంత అవధూతల విగ్రహాలు చేసినప్పుడు కొన్ని సరిగా అవి రాకపోతే అప్పుడు మేము వాళ్ళ ప్లేస్కి వెళ్ళి ఒక 4 రోజులు అక్కడ స్టే చేసి వచ్చిన తర్వాత ఆ సంకల్పం ఇప్పుడు అవధూతల విగ్రహాలు చేయడం అంటే చిన్న విషయం కాదు. అది తర్వాత వచ్చిన తర్వాత ఆ విగ్రహం బాగానే వచ్చింది. అది అట్లాగే అది కొంత మిరాకిల్స్ ఉంటాయి అవధూతల విగ్రహాలు చేసేటప్పుడు. చాలామంది చేస్తాను, ముమ్మిడివరం బాలయ్య కావచ్చు, తర్వాత బుద్ధ భగవాన్దే కావచ్చు, ఏదైనా కొన్ని విగ్రహాలు చేసేటప్పుడు మాకు కొంచెం ఆ భావంతో చేస్తాం. అది ఇదంతా కూడా మాకు కొంత భగవత్ సంకల్పం అనేటువంటిది అయితే మాలో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. సార్ ప్రత్యేకించి ఏవైతే గొళ్ళల్లో విగ్రహాలు కూడా చేస్తారన్నాం, అటువంటి విగ్రహాలు చేసేటప్పుడు ఏమైనా నియమాలు పాటిస్తారా, లేకపోతే ప్రతి విగ్రహానికి ఒకటే నియమం ఉంటుందా? ప్రతి విగ్రహానికి నియమం అనేటువంటిది కాదు. ఈ వాతావరణం చూశారు మీరు, ఇక్కడ ఒక ఆశ్రమ వాతావరణం అనేటువంటిది ఉంటుంది. ఈ వాతావరణం ఉన్నప్పుడే ఇక్కడ ఆ విగ్రహాలు చేయటానికి మాకు ఆ మైండ్లో ఉండేటువంటి పీస్ఫుల్నెస్ ఉన్నప్పుడే విగ్రహాలు చేస్తాం. ఈ విగ్రహాలు చేసేటప్పుడు మేము ఫోన్ కూడా నేను అసలు వాడేటటువంటి ఉండదు. ఎందుకంటే మన ఆలోచనలు మారిపోతూ ఉంటాయి అన్నమాట. వర్క్ చేసేటప్పుడు సిస్టమేటిక్ అది లేకపోతే ఇది రాదు ఇంతవరకు కూడా. అదే దాంతో చేస్తూ ఉంటాం. అది ఆ భావం అనేటువంటిది మాలో కలిగినప్పుడు ఆ విగ్రహాల్లో కూడా కొంచెం నిష్ట అనేటువంటిది ఉంటుంది. దేవుడి విగ్రహాలు చేసేటప్పుడు నిష్ట అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. కొంచెం అది పాటిస్తూ ఉంటాను. వడయార్ ఫ్యామిలీలో ఇప్పటి వరకు తాతగారు, ముత్తాతగారు, తాతగారు, నాన్నగారు, మీరు, మీ తర్వాత మరి మీ అబ్బాయి వంశీకృష్ణ వడయార్ చిన్నప్పటి నుంచి నేర్చుకుని, నా దగ్గర చిన్నప్పటి నుంచి నేర్చుకుని జేఎన్టీయూలో అయిన తర్వాత జేఎన్టీయూలో మాస్టర్ ఇదైన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో హైదరాబాద్ గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీలో వంశీకృష్ణ వడయార్ అబ్బాయి పేరు. ఆ అబ్బాయి ఇప్పుడు నా తర్వాత తరం ఆ అబ్బాయి బాగా చేస్తాడు. చాలా విగ్రహాలు చేస్తాడు, ట్రైబల్స్ కానీ వేరే విగ్రహాలు కానీ. ఇప్పుడు నాకు చేదోడు వాడు నా పక్కన ఉండేటువంటిది ఆ అబ్బాయిని పెట్టుకుని నేను ముందుకు వెళ్తున్నాను. నా తర్వాత తరాన్ని తయారు చేసుకుంటాను అనేటువంటిది నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఈ రంగంలో తరాలు అనేటువంటి చాలా తక్కువ మంది ఉంటారు, ఎవరు ఉండరు. ఇప్పుడు మా అబ్బాయిది 4th జనరేషన్. అట్లాగా చేస్తున్నాను. అట్లాగే చరిత్రకారుల విగ్రహాలు చేస్తే మనం కూడా చరిత్రలో ఉంటామనే భావం అయితే నాకుంది. అంతేగాని ఎవరు వచ్చి మాకు ఈ విగ్రహం చేయండి అంటే నేను చేయను. అట్లా నాకు మనసుకు అంగీకరించాలి, అది చేయవలసిన అవసరం ఉంది, సొసైటీకి ఏమైనా ఉపయోగపడ్డా లేదో అనేటువంటిది ఉండాలి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడే నేను విగ్రహం చేయడం జరుగుతుంది తప్ప మీరు వచ్చేసి నాకు ఫోన్ చేసి మాకు డబ్బులు వేస్తా అంటే సమస్య లేదు, అసలు నాట్ అలౌడ్. సార్ ఇప్పుడు మీ ఫ్యామిలీకే పరిమితం కాకుండా ఈ ఆర్ట్ అనేది ఎవరన్నా వచ్చి మీ దగ్గర సార్ మేము శిష్యరకం చేస్తాం మాకు నేర్పించండి అంటే నేర్పిస్తారా? తప్పకుండా. వాడు కూడా నేర్చుకునే విద్యార్థి కూడా మా భావనలకు అనుగుణంగా ఉన్నప్పుడే ఈ వాతావరణానికి అలవాటు పడినప్పుడే వాడికి అది శిల్పకళ అనేటువంటి నేర్పడానికి మాకు ఎటువంటి ఎంతమంది వచ్చినా నేర్చుకోవచ్చు. ఒక క్రమశిక్షణగా ఉండాలి, ఒక సిస్టమేటిక్గా ఉండాలి, ఆ టైమింగ్స్ ఫాలో అవ్వాలి. కొన్ని టైమింగ్స్ ఉంటాయి విగ్రహాలు చేయటానికి. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు అట్లా రాత్రులు చేసేటువంటిది కాదు. ఇది ఎర్లీ అవర్స్ తెల్లవారుజాము చేసేటువంటి విగ్రహాలు ఉంటాయి. ఇవన్నీ కూడా కొన్ని టైమింగ్స్లో విగ్రహాలు చేయడం జరుగుతూ ఉంటుంది. మా మైండ్ అలా ఆటోమేటిక్గా వచ్చినప్పుడు అది ఆ విగ్రహం ఆటోమేటిక్గా రూపురేఖలు అట్లాగా నేచురల్గా రావడానికి ఆస్కారం అయితే ఉంది. సార్ ఇప్పటి వరకు మీరు ఎన్ని విగ్రహాలు చేశారు? సుమారు 2000 విగ్రహాలు నేను చేశాను.
అట్లాగే తెలంగాణలోనే దగ్గరగా ఒక 100 కాంస్య విగ్రహాలు ఉంటాయి. తెలంగాణ చరిత్రను చాటి చెప్పేటువంటి రాణి రుద్రందేవి కావచ్చు, అంతా చాలా విగ్రహాలు. ట్యాంక్ బండ్ మీద మా తండ్రి గారు చేసిన విగ్రహాలు, ఆ రోజు ఎన్టీఆర్ పెట్టినటువంటి విగ్రహాలు. అంటే నాన్నగారు అన్నారు కాబట్టి నాన్నగారు ఎన్ని విగ్రహాలు చేసి ఉంటారు? మామూలు నాన్నగారు 1,00,000 విగ్రహాల వరకు చేస్తారు. మొత్తం దేవాలయాలు, దేవుడికి సంబంధించిన విగ్రహాలు ఇవన్నీ కలిపి ఒక 1,00,000 విగ్రహాలు ఆయన చేస్తే నేను ఇప్పటివరకు 2,000 విగ్రహాల వరకు నేను చేయగలిగాను. ఇది ఒక అదృష్టంగానే నేను భావిస్తాను. ఎందుచేతనంటే చేసింది ఆ భావం కనిపించాలి విగ్రహంలో. ఏదో సంఖ్య కోసం విగ్రహాలు చేసేటువంటిది కాదు. మనం చేసిన విగ్రహం పరిపూర్ణంగా ఉందా లేదా అనేటువంటిది అది చేయించుకుని ఇప్పుడు వచ్చారు, మీరే చూశారు. వాళ్ళు ఏమన్నారు చూడగానే, బాగా చేశారు. వాళ్ళ పేరెంట్సే వాళ్ళు. ఆయన ఎంతోమంది సర్వీస్ చేశాడు ఆయన, డాక్టర్ గారు. ఆ విగ్రహం చేశాను. అట్లాగే వాళ్ళు చెప్పే మాటలు, నేను విగ్రహ ఆవిష్కరణ పిలుస్తారు, ఆ విగ్రహం ఓపెనింగ్ పిలుస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఇవన్నీ చూస్తే అసలు వాళ్ళ భావం, ఒకళ్ళైతే చాలా కన్నీళ్ళు తెచ్చుకుని బాధపడినటువంటి సందర్భాలు ఎన్నో ఉంటాయి మాకు. అన్నీ కూడా ఏంటంటే నేను మాటలో చెప్పేటువంటిది కాదు, అది నేను చేసి అది పరిపూర్ణంగా చేసి అది అన్ని ఈ ఉడయార్ ఫైన్ ఆర్ట్స్ ఏది చేసినా కూడా ఒక లైఫ్ ఉండేటట్టుగా, ఏది చేసినా కూడా వేరే ఏ మెటీరియల్ తోటి చేసినా కూడా అది శాశ్వతంగా ఉండాలి అనే భావంతో చేయడం జరుగుతూ ఉంది. 2,000 విగ్రహాలు చేసామన్నారు కదా, ఈ 2,000 విగ్రహాల్లో అంటే మీరు సాటిస్ఫై అయ్యి ప్రముఖులు, అంతేకాకుండా మీరు సాటిస్ఫై అయిన విగ్రహాలు ఏమున్నాయి? ఎంఎస్ సుబ్బలక్ష్మి తమిళనాడులో పెట్టారు. అది ఆవిడకి ఒక టెంపుల్ కట్టి, అప్పుడు మన రాష్ట్ర గవర్నర్ రంగరాజన్ గారు స్వయంగా అది ఆయన పుట్టిన ఊర్లోనే అక్కడే తమిళనాడులో ఒకటి ఏర్పాటు చేశారు. అట్లాగా ఎన్టీఆర్ కృష్ణ భగవాన్తో విగ్రహం చేసినప్పుడు చాలా అమెరికాలో కావచ్చు, మొత్తం దేశం అంతా కూడా అది ఆ కృష్ణుడినే తీసుకుని అందరూ కూడా దాన్ని ఇది చేసుకున్నారు. అట్లాగా ఇది బాగా చేసాము, ఇది బాగా చేయలేదని కాకుండా నేను మంచి కళాకారులు ఈ రోజున సాహిత్య రంగం కావచ్చు, ఇప్పుడు రామోజీరావు గారు ఆయన మంచి పోరాట యోధుడు అని అనుకోవచ్చు. అటువంటి వాళ్ళ విగ్రహాలు చాలా, చరిత్రకారులు విగ్రహాలు, ఫిల్మ్ యాక్టర్స్ కూడా ఎంతోమంది ఇక్కడ తయారు చేయడం జరిగింది. సోనబాబు కావచ్చు, సోనబాబు విగ్రహానికి అయితే మద్రాసులో కొన్ని లక్షల మంది చూస్తారు రోజు. అట్లా ఒక విగ్రహమే కాదు, ఒక గౌతమ్ బుద్ధ, అంబేద్కర్ కావచ్చు. అంబేద్కర్ చేసినప్పుడు అంబేద్కర్ దేశం అంతా కూడా ఇక్కడికి వస్తారు, పక్క రాష్ట్రాల నుంచి వస్తారు, ఒరిస్సా నుంచి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఆ ఫేస్ అనేటువంటిది, ఆ స్ట్రక్చర్ అంబేద్కర్ యొక్క ఇది ఇక్కడ దొరుకుతుంది అనేటువంటిది, వాళ్ళు అంత దూరాల నుంచి వస్తున్నప్పుడు మనం కూడా అంత అట్లాగా డెడికేటెడ్గా చేయాలనేటువంటిది. అంబేద్కర్ విగ్రహాలే సుమారు 800 విగ్రహాలు ఉంటాయి నేను చేస్తాను. ముఖ్యంగా మిగతా అన్నీ కూడా వేరే నన్నయ్య కావచ్చు, డొక్కా సీతమ్మ గారు చేగండి కోటేశ్వరరావు గారు అప్పుడు పెట్టాలని కాకినాడలో అన్నప్పుడు అది చేసి, ఫోటో లేదు, ఇట్లా క్రియేట్ చేస్తాను. ఆవిడ చిన్న ఫోటో ఉంటే దాన్ని అట్లాగా చేస్తాం అనమాట. అట్లా ఇవన్నీ కూడా మా ఆలోచనించి, ఇప్పుడు ఏది ఎలా చేస్తే బాగా వస్తుంది అనేటువంటిది, వాళ్ళు ఏ ఫోటోలు పట్టుకొస్తారు, ఈ ఫోటోలు నేను అసలు అది నాట్ అలౌడ్ అంటాను. నాకు నచ్చిన ఫోటోలు దొరికినప్పుడు ఆ విగ్రహం చేయడానికి నేను చేస్తాను. ఇందులో కొన్ని బాగున్నాయి, బాగలేదనేటువంటిది ఏం కాదు, అన్నీ కూడా మంచి విగ్రహాలే చేస్తాను. అన్నీ కూడా మీకు తృప్తినిచ్చాయి ఇప్పటి వరకు చేస్తాను. అదే అద్వానీ గారి చేతుల మీదుగా కళా విభూషణ్ అందుకున్న రాజ్ కుమార్ వడియార్ గారు మాటల్లోనే ఉన్నారు కదా, ఒక విగ్రహం తయారు చేసే ముందు ఎటువంటి నియమాలు పాటిస్తున్నారో వాళ్ళు. అంతేకాకుండా విగ్రహాలు చేసేటప్పుడు టైం కూడా చాలా ముఖ్యం. మనం ఏ మనసుతో, ఏ భావంతో అయితే విగ్రహం చేస్తున్నామో ఆ ముక్కకే కవళికలు అది కూడా అదే తీరులో వస్తాయంటున్నారు. ఈ శిల్పకళని వాళ్ళ ఫ్యామిలీకే పరిమితం చేయకుండా ఎవరన్నా నేర్చుకునే ఆసక్తి కలవారు, ఆ కళా నైపుణ్యానికి తగ్గట్టుగా ఆ టైమింగ్స్లో ఆ భావనతో ఎవరైతే ఆ భావనతో ఉంటారో అటువంటి వాళ్ళకి నేర్పించడానికి కూడా సిద్ధమని చెప్పి రాజ్ కుమార్ వడియార్ గారు అంటున్నారు. ఎంతోమంది ముఖ్యమంత్రులతో ప్రశంసల జల్లులు కురిపించుకున్న రాజ్ కుమార్ గారు తను సృష్టించిన శిల్పకళలకి ఈసమంతన్న గర్వం లేకుండా ఎలా మాట్లాడారో మీరు అందరూ చూశారు కదా. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గన్ని, రాజమహేంద్రవరం నుంచి.